హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇవాల్టి వీడియోలో వచ్చేసి మనం లైనింగ్ బ్లౌజ్ ఈజీగా ఎలా స్టిచ్ చేసుకోవాలనేది చూద్దాం. ఇది వచ్చేసి ముందు వీడియోలో కటింగ్ పెట్టానండి, ఈ వీడియోలో స్టిచ్చింగ్ పెడుతున్నాను. మీరు కటింగ్ వీడియో మిస్ అయ్యింటే కింద లింక్ ఇస్తాను, చెక్ చేయండి. అలానే స్టిచ్చింగ్ వీడియోకు కటింగ్ వీడియో, కటింగ్ వీడియోకు స్టిచ్చింగ్ వీడియో రెండు ఒకదానికొకటి లింక్ ఉండేలాగా సెట్ చేసి కింద డ్రాప్ చేస్తానండి. లింక్ అనేది చెక్ చేయండి. ఇప్పుడు వచ్చేసి లైనింగ్ బ్లౌజ్కి నేను ఫస్ట్ హ్యాండ్స్ అనేది అటాచ్ చేసుకుంటున్నాను. లైనింగ్ ఇది వచ్చేసి మనకి కింద బార్డర్ వచ్చింది కదా, ఈ బార్డర్ వచ్చిన పార్ట్ని మెయిన్ పీస్ మీద ఉల్టా పార్ట్లో, అంటే మెయిన్ పీస్ సీదా ఉంటుంది కదా, దాని మీద ఇలా లైనింగ్ అనేది పెట్టేసుకొని ఇలా 1/2 ఇంచు ఖర్చుతోటి హ్యాండ్ అనేది జాయిన్ చేసుకుంటున్నాను. అంటే ఇలా బార్డర్ వచ్చింది, మనం హెమ్మింగ్ చేస్తే బాగోదు కదా, దానికోసం వచ్చేసి కింద క్లాత్ అనేది తిప్పేస్తున్నాను. ఇలా తిప్పేసిన తర్వాత చుట్టూ లైనింగ్ అటాచ్ చేస్తున్నాను. ఇది వచ్చేసి మనకు లైనింగ్ పీస్ వచ్చేసి జాయింట్ పడ్డదండి ఒక సైడు, మెయిన్ పీస్ వచ్చేసి 2 సైడ్లు పడ్డది కదా, ఇది సెంటర్ చూసుకొని ఇలా పెట్టేసుకున్నామంటే మనము ఇలా మొత్తం లైనింగ్ అటాచ్ చేసిన తర్వాత సైడ్లో వచ్చేసి హ్యాండ్స్కి ఈ మెయిన్ పీస్ అనేది జాయింట్ చేసుకోవచ్చు. చూసారా, ఇలా అయింది కదా. మనకు అటు ఇటు ఒక 1 ఇంచ్ దాకా క్లాత్ అనేది అటాచ్ చేసుకోవాల్సి వస్తుంది. ఇలా చేసుకోవాల్సి వచ్చినప్పుడు ఇలా మన సైడ్ పీసెస్ ఉంటాయి కదా, బ్లౌజ్ మొత్తం కట్ చేసిన తర్వాత ఆ పీసెస్ని ఇలా పెట్టేసుకొని 1/2 ఇంచు ఖర్చుతోటి ఈ ముక్కను అనేది అటాచ్ చేసుకోవాలి. ఇలా అటాచ్ చేసిన తర్వాత పైనుంచి కూడా ఒక కుట్టు వేసేసుకోండి. చూసారు కదా, మనము బ్లౌజ్ పీస్ సరిపోదని కంగారు పడకుండా ఇలా చిన్న జాయింట్లు పెట్టుకున్నామంటే ఎంత చిన్న పీస్ ఇచ్చినా సరే కస్టమర్ అనేది మనము స్టిచ్ చేయగలమండి. బిగినర్స్ తెలియక ఇది సరిపోదండి అని రిటర్న్ ఇస్తుంటారు, అలా ఇవ్వకండి. ఇలాంటి చిన్న చిన్న టిక్స్ ఫాలో అవుతూ మనము బ్లౌజ్ స్టిచ్ చేసామంటే 70 సెంటీమీటర్ క్లాత్లో అయినా కానీ 40 సైజ్ బ్లౌజ్ అనేది స్టిచ్ చేయొచ్చండి. ఇలా చిన్న జాయింట్లు అనేది పెట్టుకోవడానికి రిస్క్ పడొద్దు. రిస్క్ పడకుండా మనము ఇలా స్టిచ్ చేసి ఇచ్చామంటే కస్టమర్ అనేది మనకి తగ్గిపోరండి. మనము సరిపోదనేసి ప్రతిదీ రిటర్న్ ఇచ్చామంటే కస్టమర్కి మన పైన నమ్మకం పోతుంది. అలానే మనకు కూడా కస్టమర్ అనేది తగ్గిపోతారు కదా, వర్క్ అనేది ఉండదు. ఇలా చిన్న ట్రిక్స్ ఫాలో అవుతూ మనం ఇలా జాయింట్లు పెట్టి కొంచెం ఓపికతోటి వర్క్ చేసామంటే కస్టమర్కి నీట్ ఫినిషింగ్ తోటి బ్లౌజ్ ఇవ్వగలము. మనకు కస్టమర్ అనేది పక్కకి వెళ్ళిపోకుండా ఉంటారు. ఫస్ట్ హ్యాండ్ అటాచ్ చేసాం కదా, రెండో హ్యాండ్ను కూడా ఇది మెయిన్ పీస్కి సీదా పార్ట్లో లైనింగ్ని ఇలా ఉంచేసుకోవాలి. ఉంచేసి ఒక 1/2 ఇంచు ఖర్చు ఉండేలాగా ఇలా కుట్టు వేసుకోవాలి. మనం కట్ చేసేటప్పుడు ఎంత క్లాత్ పెట్టామో అంత ఉండేలాగా పెట్టేసుకొని ఇలా హ్యాండ్ని జాయిన్ చేసిన తర్వాత దీన్ని లైనింగ్ పీస్ని ఒక సైడ్కి ఇలా తీసేసుకొని పైనుంచి ఒక కుట్టు వేసుకోండి. అంటే లైనింగ్ మీద వచ్చేలాగా వేసానండి. ఇవి వచ్చేసి పైన వేస్తే వద్దంటారు, ఇష్టపడరు కాబట్టి లైనింగ్ మీద వేసాను. పైన మెయిన్ పీస్కు 2 కలిపి వేస్తేనే మనము హ్యాండ్ వేసుకున్నప్పుడు ఈ పీస్ అనేది బయటికి రాకుండా ఉంటుంది, లైనింగ్ పీస్ అనేది. కానీ ఇవి ఇష్టపడరు అనేసి లైనింగ్ పైన వేసాను. కస్టమర్ ఇష్టాన్ని బట్టి వేయండి కుట్టు అనేది. నేను చాలా వరకు పైన వేస్తానండి, కొందరు కస్టమర్లు వద్దన్న వారికి లోపల లైనింగ్ పైన వేసేస్తాను. ఇలా వేసిన తర్వాత పైనుంచి ఇలా 1/2 ఇంచు ఖర్చు ఉండేలాగా చూసుకొని సైడ్ జాయింట్ అనేది అటాచ్ చేసుకోండి. ఇలా అటాచ్ చేసాం కదా, ఈ చుట్టూ కూడా దీనికి లైనింగ్ కూడా అటాచ్ చేసుకోవాలి. పీస్ అటాచ్ చేసిన తర్వాత పైనుంచి ఒక కుట్టు వేసి ఆ తర్వాత చుట్టూ లైనింగ్ అటాచ్ చేసుకోవాలి. మనం ప్రతిదీ గమనించాలండి. రఫ్గా చూస్తే వెళ్ళిపోయి ఇది ఎలా కుట్టారనేది మళ్ళీ చూడకుండా కుట్టేటప్పుడే మనము వీడియో చూసేటప్పుడే స్కిప్ చేయకుండా చూసామంటే ప్రతిదీ క్యాచ్ చేయగలం. కాబట్టి బిగినర్స్ అయితే వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. చిన్న చిన్న టిప్స్ కూడా మధ్యలో వస్తుంటాయి కదండి, అవే మీకు ముఖ్యం. మెయిన్గా ఆ చిన్న టిప్స్ ఫాలో అయితేనే మీరు కటింగ్ కానీ స్టిచ్చింగ్ కానీ త్వరగా నేర్చుకోగలరు. అవి మిస్ కాకుండా చూడండి. మనం హ్యాండ్ అనేది పూర్తయిపోయింది కదా, లైనింగ్ అటాచ్ చేసాము, అలానే సైడ్లో జాయింట్లు కూడా వేసేసుకున్నాము. ఇలా అటాచ్ చేసిన తర్వాత ఇది వచ్చేసి 2 సీదా పార్ట్లు కానీ ఉల్టా పార్ట్లు కానీ ఒకదానిపైన ఒకటి ఉంచేసుకొని దీనికి లోత్ అనేది తీసుకోవాలి. అది తర్వాత చూపిస్తానండి. ఇప్పుడు మొత్తం లైనింగ్ అటాచ్ చేసే చూపిస్తున్నాను. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ లైనింగ్ అటాచ్ చేసుకోవడం. ఇది వచ్చేసి 2 చంక సైడ్ పార్ట్లు అయినా ఎదురెదురుగా ఉండాలి, లేకుంటే నెక్ సైడ్ పార్ట్లు అయినా ఎదురెదురుగా ఉండేలాగా చూసుకొని లైనింగ్ అనేది అటాచ్ చేసుకోవాలి. ఇలా చేయితోటి మనం క్లాత్ని అనేది ముడతలు రాకుండా సవరిస్తూ లైనింగ్ని అటాచ్ చేసుకోవాలి.
మన ఛానల్లో కటింగ్ వీడియోస్, స్టిచ్చింగ్ వీడియోస్ చాలా ఉన్నాయండి. బ్లౌజ్ వీడియోసే చాలా వరకు ఉన్నాయి. బిగినర్స్కి యూజ్ అయ్యేలాగా నేను నెమ్మదిగా ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ చెప్పానండి. మీకు కావాలనుకుంటే ఛానల్లోకి వెళ్ళి చెక్ చేయండి. అలానే మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి. మన ఛానల్ని ఫాలో కావాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ బటన్ని ఆన్లో ఉంచుకోండి. చూసారా, రెండు ఎదురెదురుగా ఉండేలాగా చూసుకొని లైనింగ్ అనేది అటాచ్ చేశాను. ఇలా ఎదురెదురుగా ఉండేలాగా చూసుకొని అటాచ్ చేసామంటే మనకు మళ్ళీ విప్పే పని లేకుండా ఈజీగా ఉంటుంది. ఇలా చుట్టూ ఉన్న క్లాత్ మొత్తాన్ని కట్ చేసుకోవాలి. ఇలానే రెండో పీసుకున్న ఎక్స్ట్రా క్లాత్ మొత్తాన్ని కూడా కట్ చేసుకోవాలి. ఎక్స్ట్రా లేకుండా కరెక్ట్గా తీసుకోవచ్చు కదా అనే డౌట్ రావచ్చు. మనము జాయిన్ చేసేటప్పుడు కొంచెం క్లాత్ ఎక్స్ట్రా ఉండిందంటే ఈజీగా లైనింగ్ అటాచ్ చేసుకోవడం అవుతుందండి. కరెక్ట్గా తీసామంటే ఎక్కువ తక్కువ అయిపోయి మన క్లాత్ అడ్జస్ట్ చేసుకోవడానికి వీలు ఉండదు. కాబట్టి మెయిన్ పీస్ కొంచెం ఎక్స్ట్రా ఉండిందంటే ఈజీగా ఫాస్ట్గా అవుతుంది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లు అయిపోయాయి కదా. తర్వాత వచ్చేసి సేఫ్ బెల్టులు. ఈ సేఫ్ బెల్టులు కూడా ఫ్రంట్లో వచ్చేవి, అంటే మన ఉక్సు పట్టి సైడ్ వచ్చేవి, అంటే ఇక్కడ కటింగ్ ఇచ్చాం కదా, ఇవి రెండు ఎదురెదురుగా వచ్చేలాగా ఇలా చూసుకొని అటాచ్ చేస్తే కన్ఫ్యూజ్ లేకుండా లైనింగ్ అటాచ్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి వీడియోలు ఎంత అవుతుందని వాటిని చూపించలేదండి, పెట్టి చూపించాను మీకు. తర్వాత వచ్చేసి బ్యాక్ పార్ట్. ఈ బ్యాక్ పార్ట్ లైనింగ్ అటాచ్ చేసుకునేటప్పుడు కూడా ఇలా చుట్టూ క్లాత్ ఉండేలాగా చూసుకొని నేను చంక దగ్గర నుంచి స్టార్ట్ చేస్తానండి. మీకు ఎలా వీలుంటే అలా చేసుకోండి. ఇది వచ్చేసి నేను పిన్స్ కూడా పెట్టుకోలేదండి, ఇది జారే క్లాత్ కాదు. అది కాక నాకు ఆల్రెడీ స్టిచ్చింగ్ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి నేను పెట్టుకోనండి. బిగినర్స్ అయితే కొంచెము క్లాత్ని అడ్జస్ట్ చేసుకోవడం రాదు కాబట్టి ఒక 2-3 సేఫ్టీ పిన్స్ అనేది పెట్టేసుకొని ఈ లైనింగ్ అనేది అటాచ్ చేసుకోండి. ఇలా చుట్టూ లైనింగ్ అటాచ్ చేసుకొని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకోవాలి. ఇది వచ్చేసి నేను 3 సైడ్లో మాత్రమే క్లోజ్ చేశానండి. ఒక సైడ్ వచ్చేసి ఓపెన్ పెట్టాను. తెలుసు కదా మనం ఒక సైడ్ ఎందుకు ఓపెన్ పెట్టుకుంటాం అనేది. మధ్యలో ఎక్కడైనా బ్యాలెన్స్ క్లాత్ ఉంటే దాన్ని సైడ్కి నెట్టేయడానికి. ఓపెన్ ఉండిందంటే మనకి అక్కడ ముడతల్లాగా ఉన్నవి బయటికి వెళ్ళిపోతాయి. ఇలా చుట్టూ ఉన్న ఎక్స్ట్రా క్లాత్ మొత్తాన్ని కట్ చేస్తున్నాను. ఆల్రెడీ టైలరింగ్ టచ్ ఉన్న వారికి ఇంత డీప్గా అవసరం లేదండి. బిగినర్స్కి అయితే డీప్గా చూస్తేనే, అంటే వీడియో స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు అర్థమవుతుంది. 1-2 వీడియోలు అలా స్కిప్ చేయకుండా చూడండి, మీకు ఈజీగా వచ్చేస్తుంది. ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్ లైనింగ్ అటాచ్ చేయడం పూర్తి అయిపోయింది కదా. ఇప్పుడు స్టిచ్చింగ్ చూద్దాం. ఇది వచ్చేసి బ్యాక్లో వేసే డాట్ అండి. ఈ డాట్ వచ్చేసి 1 ఇంచ్ వెడల్పు 4 ఇంచుల పొడవు వచ్చేలాగా ఈ డాట్ని అనేది వేసాను. ఈ డాట్ షోల్డర్ సెంటర్కి వేసుకోవాలండి. ఇలా మన షోల్డర్ని మిడిల్కి ఫోల్డ్ చేస్తే ఎక్కడ వస్తుందో అక్కడ వేసుకోవాలి. ఇలా వేసిన తర్వాత ఒకసారి నెయిల్ తోటి రబ్ చేయండి. అలానే రెండో సైడ్ డాట్ను కూడా సేమ్ ఇంచు వెడల్పు 4 ఇంచుల పొడవుతోటి వేస్తున్నాను. ఇలా మనము ఇలా మిషన్ కింద పెట్టిన తర్వాత ఒకసారి షోల్డర్కి స్ట్రైట్గా ఉండేలాగా ఫోల్డింగ్ అనేది మార్చుకోవాలి. ఇప్పుడు వచ్చేసి బ్యాక్ డాట్స్ పూర్తయిపోయాయి కదా. వీటికి వచ్చేసి బ్యాక్లో పట్టీ వేస్తాం కదా, బ్యాక్ పట్టీ. ఈ పట్టీ అనేది ఒక 1/2 ఇంచు ఖర్చు ఉండేలాగా చూసుకొని ఇక్కడ మనము డాట్స్ పట్టాం కదా, ఆ డాట్స్ దగ్గర ఫోల్డింగ్ పెట్టుకోవాలి. లూజ్ కోసం మనము బ్లౌజ్ పీస్ని అక్కడ పట్టేసి ఇది అనేది అక్కడ ఫోల్డింగ్ పెట్టకుండా వెళ్ళిపోయామంటే హెమ్మింగ్ చేసేటప్పుడు పట్టేసినట్లు ఉంటుందండి. ఈజీగా మనకి హెమ్మింగ్ పెట్టడం రాదు. కాబట్టి బ్యాక్లో డాట్ వేసిన దగ్గర ఫోల్డింగ్ పెడుతూ ఈ పీస్ని అనేది 1/2 ఇంచు ఖర్చుతోటి అటాచ్ చేసుకోవాలి. తర్వాత వచ్చేసి ఇది పైనుంచి ఒక కుట్టు వేసుకోండి. ఇలా అటాచ్ చేసిన తర్వాత దీన్ని వచ్చేసి ఇలా ఫోల్డ్ చేసుకొని హెమ్మింగ్ చేసుకోండి. లేదు హెమ్మింగ్ చేసే వాళ్ళంతా నీట్గా చేయరంటే ఒక లాంగ్ కుట్టు వేసి ఇవ్వండి. హెమ్మింగ్ తర్వాత వాటిని తీసేస్తే సరిపోతుంది. తర్వాత వచ్చేసి ఫ్రంట్ పార్ట్ వచ్చేసి ఇలా 3 భాగాలుగా ఇలా ఫోల్డ్ చేసామంటే మిడిల్లో ఎక్కడ వస్తుందో అక్కడ మనము డాట్ పట్టేస్తే సరిపోతుంది. ఇలా కాదనుకుంటే షోల్డర్కి సెంటర్లో మనం ఫోల్డింగ్ పెట్టినా కానీ మనకు కరెక్ట్గా వస్తుంది. ఉక్సు పట్టి సైడ్ వచ్చేసి ఒక 1/2 ఇంచు కిందికి ఉండేలాగా ఫోల్డ్ చేసుకోవాలండి మిడిల్ కంటే. అలా చేసుకొని వేస్తే మనకు కరెక్ట్గా వస్తుంది. ఇది వచ్చేసి మీడియం సైజ్ బ్లౌజ్, అంటే 1.5 ఇంచు వెడల్పు
2.5 లేదా 3 ఇంచుల పొడవు అనేది వేసుకోవాలి. ఇది వచ్చేసి డబల్ ఫోల్డింగ్ మీద ఇంచు పావు వెడల్పు 3 ఇంచుల ఫోల్డింగ్ వేసాను ఉండేలాగా ఈ డాట్ అనేది కుట్టేశానండి. ఉక్సుపట్టి సైడ్ డాట్ వచ్చేసి డబల్ ఫోల్డ్ మీద పావు ఇంచు 2.5 ఇంచుల పొడవు అనేది వేసుకున్నాను. ఈ రెండు వేసిన తర్వాత మెయిన్ డాట్ సెంటర్ పట్టేసుకుంటే మనకి చంక సైడ్ డాట్కు ఫోల్డింగ్ వచ్చేస్తుందండి. అక్కడ ఫోల్డింగ్ ఎక్కడ వస్తే అక్కడ ఈ డాట్ అనేది వేసుకోవాలి. ఇది వచ్చేసి పావు ఇంచు వెడల్పు 3.5 ఇంచుల పొడవు వచ్చేలాగా వేసుకున్నాను. ఇది సైజుని బట్టి వేయాలండి. డాట్స్ లెంత్ అనేది లెంత్ కానీ విడ్త్ కానీ సైజుని బట్టి వేసుకోవాలి. చూసారా మనకి కప్ అనేది ఎంత మంచిగా వచ్చిందో. ఇలా వస్తేనే మనకి ఫ్రంట్ షేప్ అనేది నీట్గా కుదురుతుంది. ఇలా అలానే రెండో దాన్ని కూడా కుట్టు వేసుకున్నాం. రెండో బ్లౌజ్ కూడా ఇలా 3 భాగాలుగా ఫోల్డ్ చేసి సెంటర్లో చిన్న కటింగ్ ఇచ్చుకున్నాం. తర్వాత ఇది వచ్చేసి ఒక 1/2 ఇంచు కిందకు ఉండేలాగా నెక్ దగ్గర ఒక 1/2 ఇంచు వదిలేసి సెంటర్ చేసి అక్కడ చిన్న కటింగ్ ఇచ్చుకోండి. ఈ రెండు వేసిన తర్వాత ఈ రెండు కుట్టుకొని మనము 3వ డాట్ అనేది వేసుకోవాలి. ఇలా ఇది వచ్చేసి ఆ 2 డాట్ మధ్యన గ్యాప్ ఎంత ఉందో అంతవరకు నేను ఫింగర్ని అనేది అలా పెట్టేసుకొని ఆ డాట్ అనేది మార్కింగ్ చేసుకున్నాను. ఫస్ట్ది ఎలా ఎంత విడ్త్ ఎంత లెంత్ వేసామో సేమ్ అదే విడ్త్ లెంత్లు అంటే ఇంచు పావు వెడల్పు 3 ఇంచుల పొడవు అనేది వేసాం కదా. చూడండి కరెక్ట్గా షోల్డర్ సెంటర్కి వచ్చేసింది. ఇది వచ్చేసి 2.5 ఇంచుల పొడవు ఉక్సుపట్టి సైడ్ డాట్ అనేది 2.5 ఇంచుల పొడవుతోటి వేస్తున్నానండి. అంటే మెయిన్ డాట్ 3 ఇంచులు ఉంటే ఇది 2.5 వేసాను. ఇది వేసిన తర్వాత 3వ డాట్ చంక సైడ్ డాట్ కూడా పావు ఇంచు వెడల్పు 3.5 ఇంచుల పొడవుతోటి వేసుకున్నాను. అందరికీ ఒకేలాగే వేస్తానంటే కుదరదండి. వారి సైజుని బట్టి వేసుకోవాలి. ఇది వచ్చేసి మీడియం సైజ్ బ్లౌజ్కి ఈ డాట్స్ అనేది కరెక్ట్గా సెట్ అవుతాయండి. మీడియం సైజ్ అంటే మనకి 34 నుంచి 36 నుంచి 38 వరకు వేసుకోవచ్చు అండి. 38 వరకు వేసుకోవచ్చు. అంటే 34 కూడా రావచ్చు. 35 నుంచి అండి 35 నుంచి 38 వరకు నేను ఇప్పుడు వేసిన డాట్స్ అనేది కరెక్ట్గా సెట్ అవుతాయి ఆ సైజు వారికి. ఇప్పుడు వచ్చేసి సేఫ్ బెల్టులకు నేను లైనింగ్ అటాచ్ చేశాను కదా. అది చేసిన తర్వాత మరొక 2 పీసులు అనేది మనము మొత్తం 6 పీసులు వేస్తాం కదా. ఒక సైడు 3 ఒక సైడు 3. ఫస్ట్ ఒకటి ఆల్రెడీ అటాచ్ చేశాను. ఈ రెండో పీస్ వచ్చేసి ఇలా అటాచ్ చేసుకొని పైనుంచి ఒక కుట్టు వేస్తున్నాను. ఇది వచ్చేసి ఇందులో వీరు ఒక 1 మీటర్ ఇచ్చారండి. లైనింగ్ అనేది ఎల్బో హ్యాండ్స్కి 1 మీటర్ సరిపోదు కదా. కాబట్టి లోపల మందాలకు వచ్చేసి 2 పీసులు నేను వేరే కలర్ అంటే ప్యారెట్ గ్రీన్ కలర్లో అటాచ్ చేసుకున్నాను. అంటే మనం కస్టమర్ ఇచ్చిన దాన్ని బట్టి లైనింగ్ అయితే నేను తెచ్చుకుంటే 1.10 మీటర్ పాయింట్ తెచ్చుకుంటానండి. ఇది కస్టమర్ ఇచ్చారు 1 మీటర్ ఇచ్చారు. ఇలా సరిపోయినప్పుడు మన దగ్గర మిగిలిపోయిన వేస్ట్ క్లాతుల్లోంచి ఇలా చిన్న చిన్న వాటికి అడ్జస్ట్ చేసుకోవచ్చు. చూసారా సేప్ పట్టీలు అనేది రెడీ అయిపోయాయి కదా. వీటికి మనం ముందుగానే డాట్స్ వేసుకునే ఇట్లా బ్లౌజ్ పీస్ని అనేది పెట్టేసుకొని అంటే 2 సీదా పార్ట్లు బ్లౌజ్ పీసు సీదా పార్టు అలానే సేప్ పట్టి సీదా పార్ట్లు ఒక దానిపైన ఒకటి ఉంచుకొని ఇలా కుట్టు వేసుకోవాలి. తర్వాత వచ్చేసి 2 పీసులు అటాచ్ చేసాము కదా. ఒక పీస్ వదిలేసాం కదా. ఈ పీస్లోకి బ్లౌజ్ పీస్ మొత్తాన్ని ఇలా రోల్ చేసి కుట్టు వేసుకోవాలి. ఇలా 2 మన సేప్ పట్టి కొనలు ఉంటాయి కదా వాటిని పట్టేసుకొని కుట్టు వేసుకోవాలి. ఇలా కుట్టేసుకుంటే ఇది ఇన్విజిబుల్ అయిపోతుందండి. అంటే ఖర్చుపాటు లోపలికి వెళ్ళిపోతుంది. బ్లౌజ్ నీట్గా ఉంటుంది చూడటానికి. ఇలా ఉల్టా చేయడంలో మనం ముందుగా కుట్టిన ఖర్చు మొత్తం లోపలికి ఇన్విజిబుల్ అయిపోతుంది. ఫస్ట్ ఇది కుట్టాం కదా. రెండవది కూడా సేమ్ ఇలానే కుట్టేస్తే మనకి సేప్ పట్టీలు కుట్టడం పూర్తయిపోతుంది. ఇలా ఈ కుట్టేటప్పుడు మిడిల్లో మనం డాట్ ఉంటుంది కదా. ఆ డాట్ని అనేది సైడ్కు ఫోల్డ్ చేసుకోవాలి. ఈ సేప్ పట్టీలో పడిందంటే మనకి ఫ్రంట్ షేప్ అనేది అంత నీట్గా రాదండి. కాబట్టి మనం డాట్ పట్టాం కదా. ఆ డాట్ని అనేది సైడ్కు ఫోల్డింగ్ పెట్టేసుకోండి. ఇలా పెట్టేసుకొని 2 క్రాస్ పట్టి అంటే సేప్ పట్టి అంటారు, క్రాస్ పట్టి అంటారండి దీన్ని. ఈ సేప్ పట్టి కొనల్ని ఇలా పట్టేసుకొని కుట్టు వేస్తున్నాను. కుట్టేటప్పుడు ఈ ఫోల్డింగ్ అనేది సన్నగా ఫోల్డ్ చేసుకోండి. పెద్దగా చేసామంటే మనకి
దానిపైన కుట్టు పడుతుంది. మనం ఈ క్లాత్ రివర్స్ తీసినప్పుడు రాదు. ఎంత చిన్నగా వీలైతే అంత చిన్నగా ఫోల్డింగ్ పెట్టేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి మనకు సేప్ పట్టీలు కుట్టేసాం కదా, వీటికి కాజా పట్టి ఉక్స్ పట్టి అనేది కుట్టుకున్నాం. ఇది వచ్చేసి నేను బ్యాక్ పార్ట్లో నెక్ వస్తుంది కదండి, మెయిన్ పీస్ అలానే లైనింగ్ పీస్ రెండింటిని తీసేసుకుంటాను. ఇలా తీసేసుకొని వీటికి కుట్టు వేస్తున్నాను. ఇది వచ్చేసి పీస్ కింది సైడ్లో పెట్టాను, బ్లౌజ్ వచ్చేసి పై సైడ్లో పెట్టుకున్నాను. అంటే ఇది కాజా పట్టి అండి. కాజా పట్టిని కింద ఉంచేసి బ్లౌజ్ పీస్ని పైన ఉంచేసుకొని ఇలా ఒక 1/4 ఇంచ్ ఖర్చుతోటి కింద ఫోల్డింగ్ పెడుతూ కుట్టుకున్నాను. ఇది వెడల్పు అయిపోతుంది అనేసి కట్ చేస్తున్నానండి. ఇలా దీని తర్వాత ఒక ఫోల్డింగ్ పెట్టండి, పెట్టేసుకొని ఇక్కడ చిన్న చివర్లో కుట్టు వేసుకోండి. ఇలా పెట్టిన తర్వాత మరొక ఫోల్డింగ్ ఇలా కింద రఫ్ ఇచ్చుకొని ఈ కింద నుంచి పైదాకా స్ట్రైట్గా ఒక కుట్టు వేసేయండి. ఇలా వేసేసుకొని మిడిల్లో కూడా ఒక కుట్టు వేసేసుకుంటే మనకి కాజా పట్టి పూర్తయిపోతుంది. 1కి 2 సార్లు చూడండి వీడియో అనేది. మీకు ఎక్కడ అర్థం కాలేదనే సమస్య లేకుండా క్లియర్గా చెప్పాను. 1కి 2 సార్లు కానీ చూసి అర్థం చేసుకోండి. మన కాజా పట్టి పూర్తయింది కదా, తర్వాత వచ్చేసి ఉక్సు పట్టి. ఈ ఉక్సు పట్టి వచ్చేసి పైన పీసుని పెట్టాను, కింద వచ్చేసి బ్లౌజ్ని పెట్టేసుకొని ఇలా ఒక 1/4 ఇంచ్ ఖర్చుతోటి కుడుతూ కింద ఇలా ఫోల్డింగ్ పెట్టేసుకున్నాను. అలానే ఈ పీస్ని ఇలా సైడ్కు జరిపేసి దీనిపైన పీస్ పైనే కుట్టు వచ్చేలాగా పైనుంచి ఒక కుట్టు వేసేసుకున్నాను. తర్వాత వచ్చేసి దీన్ని పూర్తి ఫోల్డింగ్ అంటే డబల్ ఫోల్డింగ్ పూర్తిగా చేస్తూ కింద రఫ్ ఇచ్చుకున్నాను. కింద నుంచి పైదాకా కుట్టు వేసేసుకున్నాను. మన కాజా పట్టి అయితే బ్యాలెన్స్లో ఫోల్డింగ్ చేస్తామండి, ఉక్సు పట్టి పూర్తి ఫోల్డింగ్ చేసుకోవాలి. చాలా వీడియోస్లో చెప్పాను, మన కాజా పట్టి బ్యాలెన్స్ ఉండేలాగా ఫోల్డ్ చేస్తేనే మనకు ఉక్సు పెట్టడానికి సపోర్టివ్గా క్లాత్ ఉంటుందనేసి. ఇప్పుడు 2 కుట్టిన తర్వాత ఒకదానిపైన ఒకటి పెట్టేసుకొని ఇలా చెక్ చేసుకుంటే మనకి ఏమైనా ఎగుడు దిగుడు ఉంటే లైట్గా కటింగ్ ఇచ్చుకోవచ్చు. కరెక్ట్గా వచ్చేయండి ఉక్సు పట్టి కాజా పట్టి. తర్వాత వచ్చేసి హ్యాండ్స్కు లోతు తీసుకోవాలి. ఈ లోతు వచ్చేసి చాలామంది ముందే తీసేస్తారండి. ముందే తీయడం వల్ల కన్ఫ్యూజ్ అవుతాము. కాబట్టి నేను ముందు తీయనండి. లైనింగ్ బ్లౌజ్ కానీ మామూలు బ్లౌజ్ అయినా కానీ కుట్టేటప్పుడే తీసుకుంటాను. ఇది వచ్చేసి ఇక్కడ 1.5 ఇంచు ఖర్చు వదిలేసానండి. షోల్డర్ సెంటర్లో ఒక 1 ఇంచ్ వదిలేసి మిడిల్లో ఒక 3/4 ఇంచు దాకా ఇలా లోతు అనేది తీసుకున్నాను. ఈ లోతు తీసినప్పుడు ఇది వచ్చేసి మనకు లీఫ్ షేప్లో వస్తుందండి, లేదంటే ఐబ్రో షేప్లో వస్తుంది. అలా వచ్చేలాగా ఇలా లోతు తీసామంటే మనకి చంకల్లో ముడతలు రాకుండా బ్లౌజ్ వేసుకున్నప్పుడు నీట్గా ఉంటుంది. ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ పూర్తయిపోయింది కదా, వీటికి షోల్డర్లనే జాయిన్ చేసుకున్నాం. ఈ షోల్డర్ వచ్చేసి 1/2 ఇంచు ఖర్చు ఉండేలాగా జాయిన్ చేసుకోండి. డబల్ స్టిచ్ వేయాలండి, ఎందుకంటే మనకు టైట్ తగిలే ప్లేస్లో డబల్ స్టిచ్ వేస్తేనే బ్లౌజ్ అనేది ఎక్కువ రోజులు కుట్లు విడకుండా లైఫ్ ఉంటుంది వీటికి. ఇలా 2 కుట్టు వేసేసిన తర్వాత మనం వీటికి హ్యాండ్స్ అనేది అటాచ్ చేసుకున్నాం. ఇలా పెట్టేసుకొని ఈ ఖర్చు పార్ట్ వచ్చేసి బ్యాక్ సైడ్కి వెళ్ళేలాగా చూసుకొని ఒకసారి నెయిల్ తోటి రబ్ చేసుకోండి. ఇప్పుడు వచ్చేసి మనం 2 షోల్డర్ జాయిన్ చేసాం కదా, ఆ సెంటర్ నుంచి హ్యాండ్ అనేది చేసుకోవాలి. ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ లోతు తీసిందండి, అది ఫ్రంట్కి వచ్చేలాగా చూసుకొని సెంటర్ నుంచి అటాచ్ చేసుకోవాలి హ్యాండ్ అనేది. హ్యాండ్ జాయిన్ చేసేటప్పుడు బ్లౌజ్ పీస్ కానీ హ్యాండ్ పీస్ని కానీ లాగి పట్టకుండా మనం ఎక్కడిదక్కడ ఉండేలాగా క్లాత్ను లాగకుండా సుతారంగా కుట్టుకోవాలి. బిగినర్స్ తెలియక లాగి పట్టి కుడతారండి, అది బ్లౌజ్ వేసుకున్నప్పుడు మనకి ముడతల్లాగా వచ్చేస్తుంది. ఇది వచ్చేసి నాకు బ్లౌజ్కి హ్యాండ్కి అనేది కొంచెం క్లాత్ అనేది తేడా వస్తుందండి. చెక్ చేసుకుంటున్నాను కరెక్ట్గా ఉందా లేదా అనేసి. చూస్తే హ్యాండు చంక అలానే ఈ బ్లౌజ్ చంకన్ అనేది బాడీ చంక అలానే హ్యాండ్ చంకన్ అనేది ఒకసారి చెక్ చేసుకున్నాను. ఒక 1/4 ఇంచ్ వరకు తేడా వస్తుంది. దానికోసం వచ్చేసి నేను లైట్గా కటింగ్ ఇచ్చుకున్నాను. అంటే బాడీ పార్ట్ అనేది మిగులుతుంది, హ్యాండ్ సరిపోతలేదండి. సారీ అండి, హ్యాండ్ మిగులుతుంది, బాడీ పార్ట్ సరిపోతలేదు. చూస్తే నాకు ఒక 1/4 ఇంచ్ వరకు చంక అనేది తక్కువ ఉంది. దాన్ని లైట్గా కటింగ్ ఇచ్చుకున్నాను. ఇలా
సెంటర్ నుంచి ఇటు ఒకసారి అటు ఒకసారి కుట్టు వేసి ఆ తర్వాత రెండింటిని కలుపుతూ మరొక కుట్టు అనేది వేసుకోవాలి. మనకు బాడీ మిగిలిన ప్రాబ్లమే అవుతుంది, హ్యాండ్ మిగిలిన ప్రాబ్లం అవుతుంది కదా. అలా మిగిలినప్పుడు రెండింటిని ఒకసారి చెక్ చేసుకోండి. ఇక్కడ చూసారా, నేను అలా సరి చేసిన ఒక పావు ఇంచు వరకు హ్యాండ్ అనేది మిగిలింది. ఒకసారి చెక్ చేసుకోండి. అలా మిగిలిందంటే మనం హాఫ్కి కుట్టేసరికి తెలుస్తుంది ఈ పీస్ సరిపోతుందా మిగులుతుందా అనేసి. చెక్ చేసుకొని ఏది తక్కువగా ఉంటే అది కొంచెం లైట్గా కటింగ్ ఇచ్చుకుంటే సరిపోతుందండి. ఇది కూడా ఫస్ట్ది ఎలా కుట్టామో షోల్డర్ సెంటర్ నుంచి అలానే కుట్టు వేస్తున్నాను. ఈ మిడిల్ నుంచి బ్యాక్ పార్ట్ కుడుతున్నానండి. ఇది కుట్టిన తర్వాత మిడిల్ నుంచి ఫ్రంట్ పార్ట్ కూడా కుట్టు వేస్తాను. ఇలా సగం నుంచి అటు ఒక కుట్టు ఇటు ఒక కుట్టు వేసిన తర్వాత ఇలా వదిలేయకుండా రెండో కుట్టు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు వేసామంటే మనకు బ్లౌజ్ వేసుకున్నప్పుడు టైట్ తగిలిన కుట్లు విడకుండా ఉంటుంది. అంటే డబల్ స్టిచ్ ఉండడం వల్ల మనకి బ్లౌజ్కి లైఫ్ ఎక్కువగా ఉంటుంది కదా. కాబట్టి టైట్ తగిలిన ప్లేస్లో కంపల్సరీ డబల్ స్టిచ్ అనేది వేసుకోండి. ఇలా కుట్టేసిన తర్వాత ఈ చివరి నుంచి ఆ చివరి వరకు మరొక కుట్టు అనేది వేసుకోవాలి. మన ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ యూజ్ అవుతాయనేలాగుంటే లైక్ చేసి వేరే వారికి షేర్ చేయండి. మీరు వీడియోస్ మిస్ కాకుండా చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేయగానే పక్కన బెల్ బటన్ వస్తుంది కదా, బెల్ బటన్ని ఆన్లో ఉంచుకోండి. ఇప్పుడు వచ్చేసి మనకు హ్యాండ్ జాయిన్ చేయడం కూడా పూర్తయిపోయింది. తర్వాత వచ్చేసి నెక్ పీస్. ఈ నెక్ పీస్ వచ్చేసి మిగిలిన క్లాత్లోనే మనం క్రాస్ పీస్లు వచ్చేలాగా కట్ చేసుకుందాం. రౌండ్ నెక్కి క్రాస్ పీస్లు వేస్తేనే రౌండ్ అనేది మంచిగా వస్తుందండి. ఇలా నేను వచ్చిన వాటిలోనే చిన్న చిన్న పీసెస్ కానీ అడ్జస్ట్ చేసుకుంటూ కట్ చేసుకుంటున్నాను. చెప్పాను కదా, ఈవిడ 1 మీటర్ ఇచ్చారండి. మీటర్ 10 పాయింట్లు ఇస్తేనే ఇలా ఎల్బో హ్యాండ్కి ఈ సైజ్ బ్లౌజ్కి సెట్ అవుతుంది. కానీ ఈవిడ ఎప్పుడు ఇచ్చినా ఆవిడ లైనింగ్ పంపిస్తారు కానీ 1 మీటర్ పంపిస్తారు. ఈసారి అయితే గట్టిగా చెప్పానండి, 1 మీటర్ క్లాత్లో అయితే నేను కుట్టాను, ఇలా జాయింట్లు పడతాయి, చిన్న క్లాత్ తోటి అడ్జస్ట్ చేయలేను, మీటర్ 10 పాయింట్లు పంపించమని చెప్పండి అనేసి వాళ్ళ వర్కర్ వస్తే చెప్పానండి. అమ్మాయి చెప్తానన్నారు. మన క్లాత్ 1కి 2 సార్లు చెక్ చేసుకొని తీసుకోవాలండి. లేదు అలా చూసుకోకుండా తీసుకున్నామంటే ఒకసారి కుట్టి నెక్స్ట్ టైం అయితే మాత్రం ఇంత క్లాత్ తెస్తే కుట్టను, ఎక్స్ట్రా అన్నదండి, లేకుంటే మాకే లైనింగ్కి అమౌంట్ ఇచ్చేస్తే మేమే కావాల్సినంత తెచ్చుకుంటామని చెప్పేయండి. చిన్న క్లాత్ని అడ్జస్ట్ చేయడం వల్ల మన టైం అనేది చాలా వేస్ట్ అయిపోతుంది కదా. ఎవరికైనా ఒకసారి చూస్తాము, రెండోసారి అయితే గట్టిగా చెప్పాలండి, ఇంత తక్కువ క్లాత్ అయితే మేము కుట్టము, తీసుకొస్తే కుడతామనేసి చెప్పాలి. చూసారా, వీటికి సేప్ పట్టీలకు అలానే ఉక్సు పట్టి కాజా పట్టికి కూడా నేను క్లాత్ లేక వేరే క్లాత్ అనేది యూజ్ చేశాను. కరెక్ట్ కలర్ దొరకదండి, కొంచెం కలర్ అటు ఇటుగా వేసినా కానీ కస్టమర్ అనేది అబ్జెక్షన్ చేస్తారు. వాళ్ళు ఇచ్చే క్లాత్ అయితే తక్కువగా ఇస్తారు, మనం వేరే క్లాత్ వేస్తే ప్రశ్నిస్తారు, మేము ఎంత ఇచ్చాంలే అని అనుకోరు. ఇది వచ్చేసి నేను నెక్ పీస్ అనేది జాయిన్ చేస్తున్నాను. అన్నిటిని ఇలా చిన్న చిన్న పీసెస్ని జాయిన్ చేసిన తర్వాత పావించు ఖర్చుతోటి బ్లౌజ్ పైన ఈ పీస్ ఉంచేసుకొని ఒక పావించు ఖర్చు ఉండేలాగా అటాచ్ చేసుకున్నాను. ఇలా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు పావించు ఖర్చు ఉండేలాగే చూసుకోండి. అలానే ఈ చివర్లో ఆ చివర్లో కొంచెం క్లాత్ ఉండేలాగా చూసుకోవాలి, మనం ఫోల్డింగ్ పెట్టాలి కదా ఫినిషింగ్ కోసం. ఇలా ఇచ్చిన తర్వాత నెక్ రౌండింగ్ దగ్గర ఒక 3-4 చోట్ల అంటే 3-4 టైమ్స్ ఇలా చిన్న కటింగ్ ఇచ్చుకోవాలి. ఈ రౌండింగ్ దగ్గర కటింగ్ ఇచ్చామంటే రౌండింగ్ అనేది నీట్గా తిరుగుతుంది. మొత్తం నెక్ అంతా ఇవ్వనవసరం లేదండి, ఫ్రంట్ పార్ట్లో రౌండింగ్ దగ్గర బ్యాక్ పార్ట్లో రౌండింగ్ దగ్గర ఇలాంటి కటింగ్ ఇచ్చామంటే నెక్ పీస్ అనేది నీట్గా మనకు ఏ షేప్లో వేసామో ఆ షేప్లో నీట్గా తిరుగుతుంది. ఇది వచ్చేసి ఇలా కటింగ్ ఇచ్చిన తర్వాత ఈ ఖర్చు పార్ట్ను ఈ పీస్లోకి ఇలా ఫోల్డింగ్ పెట్టేసుకొని కుట్టు వేస్తున్నాను. ఈ ఫోల్డింగ్ వచ్చేసి పావించు ఖర్చు ఉండేలాగా చూసుకొని ఇది వచ్చేసి మన లెఫ్ట్ సైడ్ కార్నర్కు కుట్టు పడేలాగా చూసుకోవాలండి. ఈ కుట్టు వచ్చేసి బ్లౌజ్ మీద పడకూడదు, మనకు నెక్ పీస్ మీద పడేలాగా చూసుకోవాలి. ఇలా అంతా ఒకే లెవెల్ ఉండేలాగా ఫోల్డింగ్ పెట్టేసుకోండి. బ్లౌజ్ స్టిచ్చింగ్ కానీ కటింగ్ కానీ చాలా ఈజీ అండి. మీరు పైన ఏదో అలా రఫ్గా స్కిప్ చేస్తూ చూస్తారు, నాకు అర్థం కాలేదులే అనుకుంటారు. అలా కాకుండా 1-2 వీడియోలు మీకు ఏ ఛానల్ అయితే క్లియర్గా అర్థమవుతుందో ఆ ఛానల్ అనేది ఎంచుకొని ఫాలో అయ్యారంటే ఒక 2-3 సార్లు స్కిప్ చేయకుండా పాయింట్ టు పాయింట్ చూసారంటే మీకు అర్థమవుతుంది. కటింగ్ స్టిచ్చింగ్ చేయడం కంటే దాన్ని గమనించడమే ఎక్కువ ఇంపార్టెంట్ అండి. మనం గమనించామంటే మనం చేసేటప్పుడు ఆటోమేటిక్గా మనకు తెలియకుండానే ఆ వర్క్ అనేది వచ్చేస్తుంది.
వీడియోని చూస్తూ వింటూ ఉంటేనే త్వరగా వస్తుంది. చాలామంది వీడియో వినడం బంద్ చేసి చూస్తారు, లేకుంటే చూడడం బంద్ చేసి వింటారు. అలా చేయకండి. 2 కలిపి చూసి వింటేనే మీకు మైండ్లో అనేది గుర్తుండిపోతుంది. ఇలా నెక్ పీస్ను ఇలా ఫోల్డింగ్ చేసిన తర్వాత ఈ ఎక్స్ట్రా బ్యాలెన్స్ క్లాత్ ఉంటుంది కదా, ఈ క్లాత్ మొత్తాన్ని కట్ చేసుకోండి. మనవైతే చాలా ఈజీ పద్ధతిలో ఉంటాయండి బ్లౌజ్ కటింగ్ అనేది. ఈ బ్లౌజ్ కటింగ్ వచ్చేసి చెస్ట్ పార్ట్ను ఆధారం చేసుకొని కట్ చేశానండి. అంటే చెస్ట్లో 10వ భాగాన్ని ఆధారం చేసుకొని బ్లౌజ్ కటింగ్ అనేది ఉంటుందండి. ఈ కటింగ్ చూసి తర్వాత స్టిచ్చింగ్ చూడండి. మీరు వీడియో అనేది మీకు క్లియర్గా అర్థమవుతుంది. కటింగ్ చూసినా స్టిచ్చింగ్ చూడకపోయినా అర్థం కాదు, స్టిచ్చింగ్ చూసి కటింగ్ చూసినా అర్థం కాదు కదా. 2 చూసారంటే మీరు త్వరగా క్యాచ్ చేయగలరు. ఇప్పుడు వచ్చేసి ఆ పీస్ మొత్తాన్ని కట్ చేసిన తర్వాత సైడ్ జాయింట్లు అనేవి చేస్తున్నాను. ఈ సైడ్ జాయిన్ చేసేటప్పుడు మనము హ్యాండ్ చివరి నుంచి ఈ చంక దగ్గర అలానే నడుము దగ్గర సమానంగా వచ్చిందో రాలేదో ఒకసారి చెక్ చేసుకోవాలి. చెక్ చేసిన తర్వాత ఎగుడు దిగుడు లేనప్పుడు మాత్రమే సైడ్ జాయింట్ అనేది చేసుకోవాలి. ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్ పెట్టేసుకొని చేయి లూజు అలానే చేయి మిడిల్ లూజ్ కూడా ఇక్కడ మార్కింగ్ చేశానండి. అలానే చంక దగ్గర నేను కటింగ్ చేసేటప్పుడే మెజర్మెంట్లు అనేది గుర్తుండిపోతాయండి. దాన్ని బట్టి చేస్తాను, కానీ ఇప్పుడు మీకు అర్థం కావడం కోసం బ్లౌజ్ తోటి ఇలా వేసి చూపిస్తున్నాను. అలానే ఇక్కడ పట్టి మనం నడుము పట్టి ఉంటుంది కదా, నడుము పట్టి దగ్గర కూడా ఇలా మెజర్మెంట్ తీసుకొని కుట్టు వేస్తున్నాను. ఇలా స్ట్రైట్గా లైన్ వేసాం కదా, ఈ మార్కింగ్లో మొత్తాన్ని కలుపుతూ ఈ లైన్ అమ్మడి మనం కుట్టు అనేది వేసుకున్నాం. స్టార్టింగ్లో రఫ్ ఇచ్చుకొని ఇక్కడ చంక దగ్గర క్లాత్ ఎగుడు దిగుడు లేకుండా 2 పై సైడ్ ఉండేలాగా ఈ ఖర్చుపాట్లు ఉంచేసుకొని కింది వరకు స్ట్రైట్గా కుట్టు వేసేసుకోవాలి. చూసారా, ఎక్కడ ఎలాంటి ప్రాబ్లం ఇబ్బంది లేకుండా మనకు స్టిచ్చింగ్ వీడియో అనేది క్లియర్గా ఉంది. కంపల్సరీ ఫాలో అవ్వండి. యూజ్ అయ్యింది, మీరు ఇందులో ఎంతో కొంత నేర్చుకున్నారు, కంటెంట్ ఉండిందంటే కంపల్సరీ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. చూసారా, అలా కుట్టిన తర్వాత ఒకసారి చెక్ చేశాను. చంకల్లో ప్లస్ గుర్తు ఎంత నీట్గా వచ్చిందో అలా వస్తేనే మనకు బ్లౌజ్ అనేది నీట్గా కుదిరిందని తెలిసిపోతుంది. అలానే రెండో సైడ్ కూడా హ్యాండ్ లూజు, చంక లూజు, హ్యాండ్ మిడిల్ లూజు, నడుము దగ్గర ఈ 4 మెజర్మెంట్లు పెట్టేసుకొని స్ట్రైట్గా లైన్ వేసుకొని బ్లౌజ్ అనేది కుట్టేసుకోండి. ఇటు ఒక కుట్టు అటు ఒక కుట్టు వేసిన తర్వాత ఒకసారి చెక్ చేసుకోవాలండి. 2 ఫ్రంట్ బ్యాక్ 2 సేమ్ వచ్చిందా లేదా, ఫ్రంట్ పార్ట్స్ అనేది ఒకసారి చూసుకోవాలి. చూసుకొని ఎక్కువైనా తక్కువైనా దాన్ని అడ్జస్ట్ చేసుకున్న తర్వాతే మిగిలిన కుట్లు అనేది వేసుకోవాలి. అలా కాకుండా చాలామంది వేసేస్తారు, తర్వాత కొలుసుకొని మళ్ళీ అది లూజ్ అయితే క్రాస్గా కుట్టేయడము, టైట్ అయితే గందరగోళంగా ఆడ కొంచెం ఈడ కొంచెం ఇప్పి వదిలేస్తారండి. అలా కాకుండా ఒక కుట్టు వేసినప్పుడే మనము చెక్ చేసుకున్నామంటే మనకు కుట్లు అనేది స్ట్రైట్గా ఉంటాయి. కుట్టు విప్పినప్పుడైనా వేసినప్పుడైనా ప్రాబ్లం ఉండదు. అలా కాకుండా కుట్టు పైన కుట్టు వేసారంటే వాళ్ళు లావ్ అయిపోయినప్పుడు కుట్టు తీసుకోవడానికి ప్రాబ్లం అవుతుంది కదా. ఒక కుట్టు తీస్తే ఒక కుట్టు అనేది విడిపోతుంది. అలా కాకుండా ఇలా చెక్ చేసుకొని వేస్తే మీకు కరెక్ట్గా వస్తుంది. ఇప్పుడు వచ్చేసి కుట్టిన తర్వాత ఇలా కాజా పట్టిని వదిలేసి ఇలా ఫోల్డ్ చేసి చూసామంటే మనకి నడుము అనేది కరెక్ట్గా 2 బ్యాక్ ఫ్రంట్ అనేది కరెక్ట్గా వచ్చిందంటే ఒకసారి బ్లౌజ్ పీస్తో కూడా నడుమును అనేది మెజర్ చేసుకోండి. అది కూడా కరెక్ట్గా వచ్చిందంటే మిగిలిన ఎక్స్ట్రా క్లాత్లు వేసుకోవాలి. కానీ చూసారా, నాకు ఇది వచ్చేసి ఒక 1 ఇంచ్ వరకు టైట్ అయిందండి. టైట్ అయిందంటే ఈ 2 ఇలా చెక్ చేస్తే నాకు ఇటు సైడ్ వచ్చేసి కుట్టు అనేది లోపలికి పడింది. కాజా పట్టి సైడ్ అనేది లోపలికి పడ్డది కదా, దాన్ని అనేది ఇలా సైడ్లో వేసి కొంత దాకా ఇలా వేసి తర్వాత ముందు వేసిన కుట్లో కలిపేసానండి. ఈ కుట్టును అనేది తీసేస్తున్నాను. ఇలా స్టార్టింగ్లోనే కుట్టు వేయగానే ఇలా చూసుకొని తీసేస్తే మనకి కుట్లన్నీ స్ట్రైట్గా ఉంటాయి. అలా కాకుండా అన్ని స్టిచ్చెస్ వేసిన తర్వాత లూజ్ ఉంటే కుట్టు మీద కుట్టు వేయడం, టైట్ ఉంటే సైడ్లో తీస్తారండి, నడుము వరకు వదిలేస్తారు, చంక సైడ్ కుట్టు విప్పారు. అది వేసుకున్నప్పుడు మనకి అంత నీట్గా ఉండదు. కాబట్టి ఒక కుట్టు వేసినప్పుడే చూసుకొని ఈ ప్రాబ్లం ఏదుందో దాన్ని సాల్వ్ చేసుకున్నామంటే మనకి కరెక్ట్గా స్ట్రైట్గా ఉంటాయి కుట్లు అనేది. ఇలా తీసిన తర్వాత ఒకసారి చూడండి, 2 ఉక్స్ పట్టి కాజా పట్టి ఇలా చూస్తే 2 సేమ్ రావాలి. ఇలా వస్తేనే మనకి బ్లౌజ్ నెక్ రౌండింగ్ కూడా కరెక్ట్గా ఉంటుందండి. అది చెక్ చేసిన తర్వాత ఒకసారి నడుమును కూడా చెక్ చేసుకుంటున్నాను. ఆడికి కూడా ఒక 1/4 ఇంచ్ వరకు తేడా ఉందండి. దాన్ని కూడా అడ్జస్ట్ చేసుకొని మిగిలిన బ్యాలెన్స్ కుట్లు అనేది వేసుకుంటాను.
ఇలా వేసిన తర్వాత దీని తర్వాత 2 కుట్లు వేసేసుకొని ఎండింగ్లో కూడా ఒక కుట్టు వేసుకోవాలి. ఇంటర్లాక్ ఉంటే ఇంటర్లాక్ వేసుకోండి. నాకు ఇంటర్లాక్ లేదు, ఎండింగ్ కుట్టేసి వదిలేస్తాను. చూశారు కదా మనకి ఎంత ఈజీగా బ్లౌజ్ స్టిచ్చింగ్ అయిపోయిందో. చూసి నేర్చుకున్నారని అనుకుంటున్నాను. ఇందులో ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. ఎక్కడ మీకు అర్థం కాలేదు, ఎలాంటి డౌట్ ఉన్నా సరే కామెంట్ చేయండి, నేను రిప్లై వీడియో మీకు పెట్టేస్తాను. ఇలా చివరి కుట్టు వేసిన తర్వాత కొంచెం క్లాత్ ఎగుడు దిగుడు ఉంటుంది కదా, దాన్ని మొత్తాన్ని సరి చేసుకోండి. ఇలా అలానే రెండో సైడ్ కూడా మిగిలిన బ్యాలెన్స్ కుట్లు వేసేసుకున్నాం. ఆల్రెడీ వచ్చిన వారికి బోరింగ్గా ఉంటుందండి, ఇంత చిన్న చిన్న టిప్స్ కూడా చెప్తున్నారనేసి. వచ్చిన వారికి అలా ఉంటుంది, కానీ రాని వారికి ఎలా కుట్టుకోవాలి, చిన్నది అర్థం కాకపోయినా వాళ్ళకి చాలా రిస్క్గా ఉంటుంది కదా, వారికి అర్థం కావడం కోసమే ప్రతి చిన్న పాయింట్ను చెప్తున్నాను. ఇక్కడ కూడా 3 స్టిచ్చెస్ అయిపోయాయి కదా, ఎండింగ్లో ఒక స్టిచ్ వేసుకుంటే మనకి బ్లౌజ్ కంప్లీట్ అయిపోతుంది. ఇలా కుట్టిన తర్వాత ఇటు సైడ్ కూడా ఏమైనా ఎగుడు దిగుడు క్లాత్ ఏమైనా ఉంటే సరి చేసుకున్నారంటే బ్లౌజ్ చూసినప్పుడు ఫినిషింగ్ చాలా నీట్గా ఉంటుందండి. కుట్లు అనేది ఇలా స్ట్రైట్గా రావాలి, చంకలు వచ్చేసి ప్లస్ గుర్తు రావాలి, నెక్ అనేది రౌండింగ్గా రావాలి. ఇలా వస్తేనే మనకు బ్లౌజ్ చూడడానికి లుక్ బాగుంటుంది. కస్టమర్ వెంటనే అట్రాక్ట్ అయిపోతారండి, వీళ్ళ చేతిలో పనితనం ఉందనేసి అర్థమైపోతుంది. అలా కాకుండా ఎలా పడితే అలా కుట్టేసి అది కస్టమర్కి చూపించామంటే వాళ్ళు ఒక్కసారి వస్తారు, రెండోసారి రావడానికి ఇష్టపడరు. ఓకే అండి, ఈ వీడియో మీకు యూజ్ అయిందని అనుకుంటున్నాను. బాయ్ అండి, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.